నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబం. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాంశ్తో కలిసి అన్నదాన సేవలో పాల్గొన్నారు. భోజనాలు వడ్డించే బండిని సీఎం చంద్రబాబు స్వయంగా నడిపిస్తూ ఉండగా ఆయన మనవడు దేవాంశ్ భక్తులకు భోజనాన్ని వడ్డించారు. లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా భక్తులకు భోజనాన్ని వడ్డించారు. అన్నదానానికి రోజుకయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలను నారా దేవాంశ్ పేరు మీదుగా తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టుకు విరాళంగా అందించింది నారా కుటుంబం. అర్చామూర్తిగా కలియుగంలో సంరక్షిస్తుంది. ఆ దేవదేవుని సన్నిధానానికి వచ్చినటువంటి వారెవరికి కూడా అన్నోదకాలకు లోట్లు. ఆయన యొక్క దర్శనం అటువంటిది, సకలార్థ సిద్ధితమైనటువంటి జ్ఞానప్రదాయకమైనటువంటిది. పైగా ఈ కొండ గరుడాచలం, గరుడు అమృతాన్నే తీసుకొచ్చినటువంటి వాడు. అమృతం వంటి ప్రసాద నిర్వహణ ఇక్కడ జరిగేట్లుగా చూడాలి. కనకవర్ణం కలిగినటువంటిది ఈ కొండ అని శుద్ధ తత్వ స్వరూపులు తెలుసుకోగలుగుతారు. పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి చిత్త